శ్రీ మహాగణపతయే నమః. వల్లభ గణపతి అని ప్రసిద్ధి చెందిన గణపతికి మంత్రశాస్త్రంలో ఉన్న ప్రధాన నామం మహాగణపతి అని. అయితే ఆగమాల ప్రకారంగా గణపతి 32 రూపాలతో ఆరాధింపబడుతున్నాడు. ఈ 32 రూపాలకి ధ్యాన శ్లోకాలు, మంత్రం, యంత్రం ఇవన్నీ కూడా ఉపాసనా శాస్త్రంలో ఉన్నటువంటి విషయములే. అలా 32లో మళ్ళీ 16ంటికి ఎక్కువ ప్రాధాన్యం కనబడుతోంది. షోడశ గణపతులు అని బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, విజయ గణపతి, లక్ష్మీ గణపతి. ఇక్కడ లక్ష్మీ గణపతి అంటే సిద్ధి బుద్ధి సమేతంగా ఉన్న గణపతికి మంత్రశాస్త్రంలో లక్ష్మీ గణపతి అని పేరు. ఆ తర్వాత మళ్ళీ త్రియక్షర గణపతి, నృత్య గణపతి, మహాగణపతి, ఇవి 16 గణపతుల పేర్లు. ఇందులో ఈ మహాగణపతి స్వరూపాన్ని స్పష్టంగా ఆగమమే వర్ణిస్తుంది. ఈ మహాగణపతిని శ్రీ విద్యా సంప్రదాయంలో మొదట గణపతి ఉపాసన కింద చెప్తారు. ఈ మహాగణపతి 10 చేతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఏనుగు వదనంతో భాషిస్తుంటాడు. 3 కనులు, చంద్రలేఖ దాల్చి ఉంటాడు. శివశక్తి ఐక్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. శివశక్తుల ఏకస్వరూపం గణపతి. ఈ గణపతి గురించి శ్రీ విద్యాశాస్త్రం చెప్తున్న అంశం ఏమిటంటే, లలితాదేవి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ విశుక్రుడు ఒక విఘ్న యంత్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ విఘ్నయంత్ర ప్రయోగంతో శక్తిశానులన్నీ కూడాను బలహీనమై కర్తవ్యం తెలియని పరిస్థితులకు వెళ్తాయి. అప్పుడు అమ్మవారు లలితాదేవి పరమేశ్వరుని చూసి ఒక మందహాసం చేస్తుంది ప్రేమ సంకేతంగా. ఆ మందహాసం ఒక ప్రకాశమై ఆ ప్రకాశం నుంచి ఉద్భవిస్తాడు మహాగణపతి. ఈ మాటే మనకి లలితా శాస్త్రంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అనే 2 నామాల్లో చెప్తున్నారు. అలా ఉద్భవించినటువంటి మహాగణపతి ఆ విఘ్నయంత్రాన్ని చూర్ణం చేస్తాడు. ఎప్పుడైతే విఘ్నయంత్రం చూర్ణమైపోతుందో విఘ్నశక్తులు క్షీణిస్తాయి. అప్పుడు మళ్ళీ శక్తిశాలను విజృంభిస్తాయి. ఆ తర్వాత విశుక్రుడు, గజాసురుడు మొదలైన రాక్షసులను ప్రయోగిస్తే మహాగణపతి తన నుంచి 7 కోట్ల గణపతి రూపాలను ఉత్పన్నం చేసి ఆ సేనలన్నింటినీ నాశనం చేసి తాను గజాసుర సంహారం చేస్తాడు. ఇదంతా కూడా బ్రహ్మాండ పురాణాంతర్గత లలితోపాఖ్యానంలో ఉన్నది. ఇది ఉపాసనాపరంగా శ్రీ విద్యలో ప్రథమతః ఈ మహాగణపతిని ఆరాధన చేస్తారు. ఈ స్వరూపం 10 చేతులు. ఈ 10 చేతులు కూడా 5 మిథున దేవతలకి సంకేతాలుగా ఉంటాయి. మిథునం అంటే జంట అని అర్థం. 5 మిథునాలంటే 10 మంది దేవతలు. ముఖ్యంగా ఈ గణపతి స్వరూపంలో ఈ కుడి ఎడమల్లో కుడివైపు మొదటిగా చక్రము, దానికి సమాంతరంగా పద్మము దాల్చి ఉంటాడు. ఇది లక్ష్మీనారాయణ స్వరూపం. ఆ తర్వాత శూలము, ఇటువైపు పాశము దాల్చి ఉంటాడు. ఇది పార్వతీ పరమేశ్వర స్వరూపం. అటుపై విశేషమైనటువంటి చెరకు విల్లు, ఇటువైపు నల్ల కొలవ దాల్చి ఉంటాడు. ఇది రతీమన్మథ స్వరూపం. అటు తర్వాత ఉన్నటువంటిది గదా వరికంకులు, ఇది భూమి వరాహతత్వం. ఆపై ఉన్నటువంటిది బీజాపూర ఫలము, దంతము, ఇది గణపతి పుష్టిపతిగా ఉన్నటువంటి రూపం. ఇలాగా మొత్తం 5 మిథున దేవతలు ఉన్నారు. 5 మిథున దేవతలు దేనికి సంకేతం అంటే పైనుంచి చూస్తే ధర్మ, అర్థ, కామ, మోక్షములు ఈ నాలుగింటి సమూహ స్వరూపం అయినటువంటి బ్రహ్మభూయ స్వరూపమే గణపతిగా 5వ తత్వంగా చెప్పబడుతున్నది. అంటే 4 కలబోసుకున్న 5వ తత్వము. ఈ విధంగా 10 మంది దేవతల స్వరూపం. ఇక్కడ ఉపాసనలో ఎప్పుడు కూడా మంత్రం బట్టి దేవతారూపం ఉంటుంది. మంత్రంలో ఉన్న బీజాక్షరాలు రూపాన్ని నిర్ణయిస్తాయి. ఇది ఉపాసనా సంప్రదాయం తెలిస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఆ సంప్రదాయం ప్రకారంగా ఈ మహామంత్రంలో 5 బీజాక్షరాలు ఉంటాయి. సభా మర్యాదను అనుసరించి మాధ్యమాల్లో బీజాక్షరాలు మంత్రాలు చెప్పరాదు కనుక చెప్పడం లేదు. కానీ 5 బీజాక్షరాల్లోనూ మొత్తం ఈ 5 మిథున దేవత శక్తి దాగి ఉంటుంది. అలాంటి బీజాక్షర సంపుడితో కూడినటువంటి మహాగణపతిని ఉపాసిస్తున్నారు. ఇది మహాగణపతిని ఎందుకన్నారంటే అన్ని గణపతులకి మూలస్వరూపంగా దీన్ని భావించవచ్చు. గణపతి రూపములు ప్రధానంగా ఉపాసనలు 32 ఉన్నప్పటికీ కాశీక్షేత్రంలో 56 గణపతి రూపాలు చెప్తున్నారు. ఇంకా మంత్రశాస్త్రంలో బహురూపాలు ఉన్నాయి. మహాగణపతి స్వరూపము వీటన్నిటికీ మూలమైనటువంటి స్వరూపం. ముఖ్యంగా పంచభూతాలతో కూడింది ఈ విశ్వమంతా కూడా. ఈ పంచభూత నియామకమైన పరమేశ్వర తత్వమే గణపతిలో కనబడుతున్నది అని శివపార్వతుల పుత్రుడని కాకుండా శివశక్తుల ఏకస్వరూపుడు, ప్రకృతి పురుషాత్మక ఏకతత్వము అనే దృష్టితో చూడాలి. అందుకే గణపతిని పరబ్రహ్మగా ఉపాసించే గాణపత్యం ఈ మూర్తి గురించి వివరిస్తూ పంచభూతములతో ఏర్పడినదే ప్రపంచ గణమంతా కూడా.
ఆ మాటకొస్తే పంచభూతములు గణమే, లెక్క కందేవన్నీ గణములే, గణించేవి గణాలు. కనుక పంచభూతములు గణములైతే పంచభూత నియామకుడు గణపతి. ఈ పంచభూత తత్వములు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ఈ పంచభూత తత్వాలే ఈ మిథున దేవతల్లో కూడా కనబడుతున్నాయి. ఇది ఎలాగూ అంటే భూతత్వము వరాహస్వామి భూదేవి అనే రూపంలో గోచరిస్తున్నది. తర్వాత జలతత్వము లక్ష్మీనారాయణ రూపంలో ఉన్నది. అగ్నితత్వము రుద్రుడు గౌరీ రూపంలో కనబడుతున్నాయి. ఇక వాయు మనస్తత్వములు, ఈ రెండు తత్వములు మన్మథుడు రతీదేవి అని గోచరిస్తున్నాయి. ఆకాశతత్వం వీటన్నిటినీ కలబోసుకున్నటువంటిది ఇక్కడ గణపతిని ప్రధానంగా ఉపాసిస్తున్నాం కనుక గణపతి స్వరూపంలో అంటే పుష్టిపతి స్వరూపంలో కనబడుతున్నాయి. ఈ విధంగా పంచభూత సమాహారమూర్తి, పంచభూత నియామకమూర్తి మహాగణపతి మూర్తి. అయితే శక్తి అంతా కూడా ఆయన అంకమనందు కూర్చున్నది. ఆవిడ పేరు సిద్ధలక్ష్మి అని చెప్పబడుతుంది. గణపతి అంటేనే విఘ్న పరిహారకుడు, కార్యసిద్ధి ప్రదాత. ఆ సిద్ధి అనేటువంటిది ఒక ఐశ్వర్య శక్తి, అది లక్ష్మి. ఇక్కడ లక్ష్మి అంటే విష్ణుపత్ని లక్ష్మి అని అర్థం కాదు. ఇక్కడ లక్ష్మి అంటే ఐశ్వర్య స్వరూపము అని అర్థం. ఇక్కడ గణపతి కూడా పరమాత్మగా ఉపాసింపబడుతున్నాడు కనుక పరమాత్మ యొక్క శక్తి అయిన వైనాయికి అనబడే మాయ ఆవిడ సిద్ధలక్ష్మిగా ఉంది అని వల్లభేశోపనిషత్తు చెప్తున్నటువంటి వాక్యం. గణపతి ఉపాసకులకి గణపతి మంత్రశాస్త్ర ప్రమాణం. ఎలాగైతే విష్ణు భక్తులకి వైష్ణవాగమాలు, శివభక్తులకి శైవాగమాలు, శక్తి భక్తుల శాక్తేయాగమాలు ప్రమాణము, గణపతి ఉపాసకులకి గణపతి ఆగమాలు ప్రమాణం. పరమాత్మ ఒక్కడైనప్పటికి కూడా శివునిగా, విష్ణువుగా, శక్తిగా, గణపతిగా ఆరాధిస్తుంటారు. అలా గణపతిగా ఆరాధించిన శాస్త్రముల యందు ఈ గణపతి స్వరూపాన్ని మనం అవగతం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సిద్ధ గణపతి అని చెప్పబడుతున్న స్వామి యొక్క సిద్ధ లక్ష్మీ తత్వమే అక్కడ ఆయన అంకమనుందున్నది. లక్ష్మి అంటే ఐశ్వర్యం అని అర్థం ఇక్కడ తీసుకోవాలి. సిద్ధి అనేటువంటి ఐశ్వర్యం, ఈ సిద్ధి అనే ఐశ్వర్యమే జ్ఞానం లేనిది సిద్ధి ఎక్కడ ఉంటుంది. అందుకే బుద్ధి సిద్ధి కలిసి రెండు రూపములుగా ఒకే లక్ష్మి గోచరిస్తుంటే సిద్ధి బుద్ధి సమేత గణపతి ఉపాసన కూడా ఉన్నది. అది కూడా లక్ష్మీ గణపతి ఉపాసన అని చెప్పబడుతుంది. ఇక్కడ ఈ మహాగణపతి సిద్ధలక్ష్మి అనే శక్తితో భాషిస్తున్నాడు. ఈ సిద్ధలక్ష్మి మరొక పేరు వల్లభ. వల్లభ అంటే ప్రియమైనది అని అర్థం, అంటే ఆనంద స్వరూపము అని. వేదాంత శాస్త్ర ప్రకారం అస్థిభాతి ప్రియం అన్నారు. అస్థిభాతి అంటే సత్ చిత్, ప్రియం అంటే ఆనందం, ఆనంద స్వరూపిణి అని అర్థం. ఇక్కడ పరమాత్మ యొక్క శక్తి ఆనంద రూపం, ఆయన జ్ఞానస్వరూపుడు. జ్ఞానం ఆనందం ఎప్పుడు కలిసే ఉంటాయి, విడిగా ఉండవు. అది జ్ఞానం గణపతి, ఆనందం వల్లభ. ఈ రెండు కలిపితే వల్లభ గణపతి అని, వల్లభ సమేత గణపతి అని ఉపాసింపబడుతుంటాడు. ఇలాంటి తత్వదృష్టితో దేవతను ఆరాధన చేయాలి. శివశక్త్యాత్మక తత్వం గనక త్రినేత్రములు, చంద్రలేఖ ఉంది. ఈయన కాంతి అరుణ కాంతి, ఎర్రగా ఉంటాడు. అంటే అమ్మవారి వర్ణం అరుణ వర్ణము, అమ్మవారి పోలిక అక్కడ కనబడుతున్నది. కానీ శివశక్త్యాత్మక తత్వంగా భాషిస్తున్నాడు. బీజాపూర గదేక్షు కార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్ర స్వవిషాణ రత్న కలశ ప్రోజ్జత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయా శిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద అంటూ శాస్త్రములో ఈ మూర్తిని వర్ణించారు. ఇదే మూర్తి షోడశ గణపతి రూపాల్లో కూడా మహాగణపతి గురించి చెప్తూ ఈ వర్ణనతోనే శ్లోకం చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి గణపతిని ఉపాసించే విధానం చాలా విస్తారమైనటువంటి ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. యంత్రము, ఆవరణ దేవతలు ఇత్యాదులు ఉన్నారు. వృద్ధ్యామోద సమృద్ధి ప్రమోద కాంతి సుముఖ మదనావతి దుర్ముఖ మదద్రవా విఘ్న ద్రావిణీ విఘ్నకర్తృ వసుధారా శంఖనిధి వసుమతి పద్మనిధి అనబడే దేవతలు ఉంటారు స్వామి చుట్టూ పరివార దేవతలుగా. వీరందరూ కూడా ఆనంద శక్తులు. ఈ నామాలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే వేదాంత శాస్త్రమే గోచరిస్తూ ఉంటుంది. అటువంటి మహాగణపతి పరమాత్మకు ఉపాసింపబడుతున్న ఏ స్వరూపం ఉందో దాన్ని శాస్త్రాలను అనుసరించి గురువుల యొక్క అనుగ్రహంతో గణపతి యొక్క ఆదేశంతోనూ ఆయన ప్రేరణతోనూ ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ గణపతి స్వరూపంకై సరైనటువంటి ఋత్విజులు బహుకాలం ఆ మంత్రాన్ని జపం చేసి యజ్ఞం చేసి ఆ శక్తినంతటినీ కూడా దివ్యమైన యంత్రమునందు స్థాపన చేసి దాన్ని శాస్త్ర పద్ధతుల్లో పరిశిష్ట చేయడం జరిగింది. 2015లో బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు మంత్రశాస్త్రనిధి, గాయత్రి మంత్రసిద్ధులు, మహాపురుషులు వారి యొక్క ఆధ్వర్యంలో చక్కని యజ్ఞదీక్షతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ గణపతి ఆలయం విశేషం ఏంటంటే చుట్టూ కుడ్యాలపై 15 గణపతులు ఉంటారు. అంటే పంచదశ గణేశ సహిత శ్రీ వల్లభ గణపతి. పైగా వల్లభ అంటే ప్రియమైన గణపతి అనే అర్థంలో ఆనంద స్వరూపుడైన గణపతిని భావంగా కూడా చెప్పవచ్చు. ఆనందాత్మ గణేశోయం అంటూ శాస్త్రముల్లో ఆనంద స్వరూపుడే గణపతిని చెప్తున్నారు. అన్ని విఘ్నాలు తొలగిపోతే
అంటే విపత్తులు తొలగిపోతే ఆనందమే కదా, అటువంటి ఆనందదాయకుడు ఆనందమూర్తి గణపతి. ఆ గణపతిని ఇక్కడ గణపతికి సంబంధించినటువంటి సంప్రదాయాలను అనుసరించి ప్రతిష్ఠించడమే కాకుండా ఆ సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రతి చవితి నాడు హోమము, ప్రత్యేకమైన ఆవరణార్చన జరుగుతుంది. అటు తర్వాత అనునిత్యము గణపతి తర్పణ ప్రియుడు కనుక గణేష తర్పణములు గణేష యంత్రమునందు జరుగుతుంటాయి. విశేషించి ఆయన చింతామణి ద్వీపంలో పరివార శక్తులతో ఎలా ఉంటాడని శాస్త్రం వర్ణించిందో అది గోచరించడానికి చింతామణి ద్వీపం అనేటువంటి ఒక నిర్మాణం కూడా ఇక్కడ తలపెట్టడం జరిగింది. అదేవిధంగా కలు కపివినాయకవు అన్నారు గనక గణపతి హనుమంతుడు కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించేవాళ్ళు, విఘ్నాలు తొలగించి ఆనందం ఇస్తారు గనక పంచముఖాంజనేయ స్వరూపాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసి 33 కోట్ల రామనామాన్ని ఒక స్తూపంగా ఏర్పాటు చేసి రామచంద్రమూర్తిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే రాధాకృష్ణ స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించి ఆరాధించడం జరుగుతోంది. మన సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపము ఇక్కడ ఆరాధింపబడాలని అన్ని విధాల అర్చనా సంప్రదాయాలు ఇక్కడ ఉంటాయి. అటువంటి పవిత్రమైన ఈ వల్లభ గణపతి మందిరంలో బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక ఉత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి నుంచి 3 రోజులు జరుగుతాయి. ప్రతి ఏడాది భాద్రపద శుద్ధ పాడ్యము నుంచి 9 రోజుల పాటు గణేష నవరాత్రులు జరుగుతాయి. ఇది గణేశాగమాల్లో చెప్పబడ్డ ప్రకారంగానే పాడ్యము నుంచి నవమి వరకు నిర్దేశిస్తున్నది. నవమి నాటి రాత్రి అంటే దశమి ప్రవేశించిన తర్వాత ఆ రాత్రి వేళ వల్లభా సమేత గణపతికి శాంతి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా గణేష శాస్త్రములను అనుసరించి జరుగుతున్నటువంటి కైంకర్యములు. పైగా విశేషించి ఎక్కువ సంఖ్యలో గణపతి మంత్రం జపం చేసి ఇక్కడ ధారపోయడం ప్రతి ఏడాది జరుగుతున్న గొప్ప విశేషం. అది కూడా ఈ శక్తికి కారణం. అటువంటి మహాగణపతికి నమస్కరిస్తూ స్వస్తి.